ఒక ఊరిలో రాము అనే రైతు జీవించేవాడు. అతడు చాలా శ్రమజీవి, అయినా ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. అతని ఇంటి వెనుక చిన్న కోళ్ల తోట ఉండేది. ప్రతిరోజు ఆ కోళ్లు ఉడతలు పెట్టేవి. వాటిని తీసుకొని రాము తనకు ఇష్టమైన ఆమ్లెట్ తయారు చేసుకుని తింటూ ఉండేవాడు. ఒకరోజు అతడు ఏకంగా 5 గుడ్లతో పెద్ద ఆమ్లెట్ తయారు చేసి తిన్నాడు. తిన్న తర్వాత సంతృప్తిగా పడ్డాడు. అయితే ఆ మరుసటి రోజున గుడ్లు కనిపించలేదు. మళ్ళీ మరుసటి రోజు చూసినా అలానే ఖాళీ, కోళ్లు ఒక్కటి కూడా ఉడత పెట్టలేదు. అవకాశం చూసిన రాము కోళ్లను దగ్గరగా చూశాడు. అవి మూలలో భయంగా కూర్చుని ఉన్నాయి. ఈ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయిన రాము, ఏం జరిగింది? ఎప్పుడూ ఉడతలు పెట్టే మీరు ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారు అని విచారంతో అడిగాడు. అప్పుడే చుట్టూ కూర్చున్న పౌరం మాట్లాడింది. నీ కోళ్ల ఉడతలను నువ్వే తినడం మొదలుపెట్టావు కదా, ఇప్పుడు అవి భయంతో జీవిస్తున్నాయి. ప్రేమ లేదంటే విశ్వాసం ఎలా ఉంటుంది? రాము తన తప్పుడు వ్యవహారాన్ని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుండి కోళ్లకు మంచి ఆహారం ఇచ్చాడు. వాటిని ప్రేమగా చూసుకున్నాడు. కొన్ని రోజులకే కోళ్లు మళ్లీ ఉడతలు పెట్టడం మొదలుపెట్టాయి. రాముకు మళ్లీ గుడ్లు లభించాయి. కోళ్లలోనూ విశ్వాసం పెరిగింది.